అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకుందాం అండి. అదే మన రోజువారీ కుకింగ్ కొరకు వాడే కుకింగ్ ఆయిల్స్. సో మనం రోజు తినే ఆహారంలో ఎటువంటి నూనె వాడితే మంచిది, ఏ నూనెలు వాడకూడదు తెలుసుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకునేది వర్స్ట్ ఆయిల్స్, అంటే ఏ నూనె వాడకూడదు, వరస్ట్ ఆయిల్స్ ఇన్ ఇండియా, ఏ నూనె అయితే వాడకూడదో వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆయిల్ పామ్ ఆయిల్ అండి. ఈ పామ్ ఆయిల్ అనేది అస్సలు వాడకూడదు. ముఖ్యంగా మీరు చూస్తే కనుక రెస్టారెంట్లలో, హోటళ్లలో, ఈ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నిటిలో వాడేది పామ్ ఆయిల్, ఎందుకంటే చీప్ కాబట్టి. రెండోది, అది వాడడమే కాదు, దాన్ని రిపీటెడ్ గా వాడుతూ ఉంటారు. మిగిలిపోయింది దాని ఆయిల్ మళ్ళీ వాడుతూ ఉంటారు. సో ఈ పామ్ ఆయిల్ ఎందుకు మనకు డేంజరస్ అంటే ఇందులో హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఈ హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల ఈ పామ్ ఆయిల్ లో అది మనకి ఎన్నో రకాల జబ్బులకు దారితీస్తుంది, ముఖ్యంగా గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి పామ్ ఆయిల్ అస్సలు వాడకండి, చాలా డేంజరస్. ఇది కాకుండా కార్న్ ఆయిల్, దీన్నే మొక్కజొన్న ఆయిల్ అంటారు. ఈ మొక్కజొన్న ఆయిల్ ఆర్ కార్న్ ఆయిల్ లో మనం ఎక్కువ శాతం ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు గుండె జబ్బులకు దారితీస్తుంది, అలాగే ఒబేసిటీకి దారితీస్తుంది, అలాగే క్యాన్సర్ కూడా దారితీస్తుంది. యూజువల్ గా మనకు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అవసరమే, కానీ అదే మనం తినే ఆహారం నుంచి మినిమం క్వాంటిటీలో అవసరం. కానీ ఈ ఆయిల్ నుంచి వచ్చే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది అధికంగా ఉండడం వల్ల మనకు అది బాడీలో ఇన్ఫ్లమేషన్ కి, గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి కార్న్ ఆయిల్ వాడకండి. ఇది కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్, చాలా మంది సన్ఫ్లవర్ ఆయిల్ చాలా ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. ముఖ్యంగా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా డేంజరస్ అండి. ఎందుకంటే ఈ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ లలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధికంగా ఉండడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా దారితీస్తుంది. దానివల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది, వెయిట్ గెయిన్ దారితీస్తుంది, ఒబేసిటీకి దారితీస్తుంది, మతి మార్పుకు దారితీస్తుంది. కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడకండి. ఇది కాకుండా మనకు ఇంకా కొన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి. రైస్ బ్రాన్ ఆయిల్, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా అందరూ మంచి ఆయిల్ అనుకుంటారు, బట్ డెఫినెట్ గా రైస్ బ్రాన్ ఆయిల్ లో కూడా మనకు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ శాతం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయండి, వంటలలో వాడకండి. ఇవి కాకుండా కెనోలా ఆయిల్ మరియు సోయాబీన్ ఆయిల్ కొంతమంది వాడతారు, అందరూ వాడరు ఇవి. సో ఈ కెనోలా ఆయిల్ గానీ సోయాబీన్ ఆయిల్ కూడా వాడకండి, ఇవి ఆరోగ్యానికి మంచి కావు. సో నేను చెప్పిన పామ్ ఆయిల్ వాడద్దు, అది డేంజరస్. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే కెనోలా ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కార్న్ ఆయిల్ అంటే మొక్కజొన్న ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, దయచేసి ఇవి ఇండియాలో వరస్ట్ ఆయిల్స్ అండి. దయచేసి మీరు రోజువారీ వంటలలో వాడకండి. ఒకవేళ మీరు ఇవే వాడతాము అంటే వాడుకోండి, కానీ రిఫైన్డ్ ఆయిల్ వాడకండి. కావాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడండి, ఇందులోనే కొంత మొత్తంలో వాడండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీటితో పాటు ముఖ్యంగా డాల్డా, అది ఇంకా డేంజరస్ అండి. కాబట్టి డాల్డా కూడా దయచేసి మీ ఇంట్లోకి వెళ్ళి దాన్ని దూరంగా పెట్టేయండి, దాన్ని వాడకండి. సో ఇవి వరస్ట్ ఆయిల్స్, వాడకూడని ఆయిల్స్. మరి ఏ ఆయిల్స్ వాడితే ఆరోగ్యానికి మంచిదో కూడా తెలుసుకోవాలి కదా. సో బెస్ట్ ఆయిల్స్ గురించి చెప్తాను, వంటలలో వాడేటి, ఏ వంటలైనా వాడచ్చు. సో ఉన్న వాటిలో బెస్ట్ ఆయిల్ ఒలివ్ ఆయిల్ అండి. కానీ ఒలివ్ ఆయిల్ మనం కామన్ గా వాడలేము, ఎందుకంటే అదే చాలా కాస్ట్లీ, మరియు కొన్నిసార్లు ఒరిజినల్ ఒలివ్ ఆయిల్ దొరకదు మన దగ్గర. ఇండియాలో దొరుకుతుంది కొన్ని చోట్లలో, బట్ హెవీ కాస్ట్. సో ఒలివ్ ఆయిల్ అనేది బెస్ట్, కానీ కాస్ట్లీ. కాబట్టి వీలైతే మంచి క్వాలిటీ దొరికితే తెచ్చుకొని వాడండి. రెండోది, అదర్వైజ్ చూస్తే కనుక కోకోనట్ ఆయిల్ బెస్ట్ ఆయిల్, వాడుకోవచ్చు. అన్ని కర్రీస్లలో, అన్ని రకాల వంటకాల్లో వాడుకోవచ్చు. గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె, ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది, ఇది కూడా వాడచ్చు. ఇది కాకుండా నువ్వుల నూనె, ఇది కూడా ఆరోగ్యానికి మంచిది, ఇది కూడా వాడుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, ఇది కూడా ఆరోగ్యానికి మంచిది, డెఫినెట్ గా వాడుకోవచ్చు. కానీ నేను చెప్పిన ఈ కోకోనట్ ఆయిల్ గానీ, గ్రౌండ్ నట్ ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ, మస్టర్డ్ ఆయిల్ ఆర్ ఆవ నూనె గానీ కేవలం ఎద్దుగానిగా నూనె లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ పద్ధతిలో తయారు చేసిన నూనె అయితేనే వాడండి. అంతేగాని ప్యాకెట్ లో వచ్చిన రిఫైన్డ్ ప్రాసెస్ ద్వారా వచ్చిన ఆయిల్స్ మాత్రం వాడకండి. రిఫైన్డ్ అయిన ఈ గ్రౌండ్ నట్ దొరుకుతుంది బయట, నువ్వుల నూనె దొరుకుతుంది, మస్టర్డ్ ఆయిల్ దొరుకుతుంది, కానీ అది చాలా డేంజరస్, అది వాడకండి. సో ఈ కోకోనట్ గానీ, నువ్వులు గానీ, గ్రౌండ్ నట్ గానీ, మస్టర్డ్ గానీ కేవలం ఎద్దుగానిగా నూనె రూపంలో వచ్చిన ఆయిల్ గానీ, లేదా కోల్డ్ ప్రెస్డ్ రూపంలో వచ్చిన ఆయిల్ మాత్రమే వాడండి, అదే మనకు ఆరోగ్యానికి మంచిది. వీటికంటే ఇంకా బెస్ట్ ఈజ్ గీ, నెయ్యి. సో స్వచ్ఛమైన ఆవు నెయ్యి గానీ, బర్రె నెయ్యి గానీ దొరికితే కనుక అది కూడా మనకు ఒక ఆయిల్ రూపంలో ఒక వంటలలో వాడుకోవచ్చు, అది అన్నిటికంటే బెస్ట్. సో ఇవి బెస్ట్ ఆయిల్స్ నేను చెప్పినాయి. సో ఇవి రెగ్యులర్ గా వాడుకోండి, బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. ప్యాకెట్స్, రెడీమేడ్ దొరికే ప్యాకెట్స్ వాడకండి. కేవలం కోల్డ్ ప్రెస్డ్ గానీ, ఎద్దుగానిగా రూపంలో వచ్చిన ఆయిల్ మాత్రమే వాడండి. ఇవే ఆరోగ్యానికి మంచి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.